అధ్యాయం 5. సామాన్ లేదా? అడిగాడు కామాక్షి విలాస్ హోటల్ మేనేజర్. గది కావాలని అడిగి అడ్వాన్స్ ఇచ్చి గది తాళం చెవి తీసుకుని మేడ మీదికి వెళ్ళబోతున్న శ్రీనివాసరావుని. స్టేషన్లో అట్టే పెట్టాను, ఉందామనుకోలేదు అన్నాడు శ్రీనివాసరావు. మేనేజర్ భుజాలు చరిచాడు. సామాను లేకుండా ఏ ఆడదానితోనైనా హోటల్కి వచ్చి గది అడిగి ఉంటే ఇచ్చేవాడు కాడు. అటువంటి పనులకు తన హోటల్ ఉపయోగించనివ్వడు. సామాను లేకపోయినా ఒంటిగా వచ్చాడు కనుక ఊరుకున్నాడు. శ్రీనివాసరావు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఫ్యాన్ తిప్పి పడక కుర్చీలో పడుకొని దీర్ఘంగా ఆలోచించటం ప్రారంభించాడు. బహుశా తన సామాను ఆ టాక్సీ డ్రైవర్ తిరిగి హోటల్కి తీసుకువెళ్ళి ఇచ్చి ఉంటాడు. హోటల్కి టెలిఫోన్ చేసేందుకు లేచి టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ తీసి నంబర్ తిప్పాడు. అవతల నుంచి హలో, హోటల్ బృందావనం అని పలికారు. శ్రీనివాసరావు చటుక్కున సారీ, రాంగ్ నంబర్ అంటూ రిసీవర్ పెట్టేశాడు. ఒకవేళ ఈ పాటికి పోలీసులకు తెలిసి ఉంటే, తన కోసం పోలీసులు కాచుకుని ఉంటే చాలా ప్రమాదం. తన జాడలు ఎవ్వరికీ తెలియకూడదు. హోటల్ నుంచి సామాను తెచ్చుకునే మార్గం ఇంకేదైనా ఉందా అని ఆలోచించాలి. సిగరెట్ మీద సిగరెట్ వెలిగిస్తూ ఆలోచిస్తూ గదిలో పచార్లు చేయసాగాడు. గడియారం 9 గంటలు కొట్టింది. కాలింగ్ బెల్ నొక్కాడు. హోటల్ బాయ్ రాగానే గదిలోకి భోజనం తెమ్మని చెప్పాడు. తర్వాత మళ్ళీ టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి ఒక నంబర్ తిప్పాడు. హలో, ఎవరు మాట్లాడేది? రత్నం చెట్టియారున్నారా? ఉన్నారు. మీరెవరు? ఎవరో అర్జెంటుగా మాట్లాడాలని చెప్పండి. పేరు చెప్పండి. శ్రీనివాసరావు విసుగ్గా మిస్టర్, నేనెవరో చెప్పవలసిన అవసరం లేదు. ఈ సాయంకాలం ఆయన్ని కలుసుకుంటానని చెప్పిన మనిషినని చెప్పండి అన్నాడు. ఒక్క క్షణం ఆగండి అన్నాడు అవతల మనిషి. హలో రత్నం చెట్టియార్, నేను అంటే సాయంకాలం కొన్ని వస్తువులతో వచ్చి మిమ్మల్ని కలుసుకుంటానన్నాను. ఓహో, మీరా? అవును, ఒక చిక్కు ఏర్పడింది, నేను రాలేకపోయాను. ఏమిటా చిక్కు? టెలిఫోన్లో చెప్పలేను, మిమ్మల్ని కలుసుకోవాలి. నేనింట్లోనే ఉంటాను, రండి. వీల్లేదు, మరెక్కడైనా? ఏ? కొందరికి మనల్ని గురించి తెలిసింది. అలాగా, ఎక్కడికి రమ్మంటారు? ఎవరైనా కనిపెడుతున్నారేమో, వెంటాడుతున్నారేమో, జాగ్రత్తగా చూసుకుంటూ రండి. ఎక్కడికి? ప్యారడైజ్ థియేటర్కి రండి. బాల్కనీ టికెట్లు 2 కొని ఒకటి గేటు దగ్గర మనిషికిస్తాను. మీ పేరు చెబితే మిమ్మల్ని లోపలికి తీసుకువస్తాడు. ఆల్ రైట్, వెంటనే బయలుదేరి వస్తాను. వెంటనే వద్దు, ఇంకో పావుగంట ఆగి రండి. శ్రీనివాసరావు టెలిఫోన్ పెట్టేశాడు. కాసేపట్లో కుర్రాడు ట్రేలో భోజనం తెచ్చి బల్ల మీద పెట్టి వెళ్ళిపోయాడు. శ్రీనివాసరావు త్వరగా భోజనం ముగించి హోటల్ నుంచి బయలుదేరాడు. ప్యారడైజ్ థియేటర్ అతను బస చేసిన హోటల్కి 2 ఫర్లాంగుల దూరమే. చకచకా నడిచాడు. బాల్కనీ టికెట్లు 2 కొన్నాడు. అప్పటికే సినిమా ప్రారంభించి 10 నిమిషాలయ్యింది. మిస్టర్, ఒక చిన్న సహాయం చేసి పెడతాడా? నా ఫ్రెండ్ వస్తానన్నాడు, ఇంకా రాలేదు. పిక్చర్ మొదలుపెట్టేశారు. నేను లోపలికి వెళ్ళి కూర్చుంటాను. అతను వస్తే లోపలికి తీసుకువచ్చి నా పక్కన కూర్చోపెట్టండి. అతని టికెట్టు మీ దగ్గరే ఉంచండి అన్నాడు గేటు దగ్గర ఉన్న మనిషితో. దట్స్ ఆల్ రైట్ అంటూ టికెట్టు తీసుకుని శ్రీనివాసరావుని లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. తెర మీద బొమ్మలు కదులుతున్నాయి. కానీ శ్రీనివాసరావుకు ధ్యాస అటు లేదు. అసహనంతో తలుపు వైపు చూస్తున్నాడు. ఎవరెవరో వస్తున్నారు, కానీ ఎవరినీ తన వైపుకు తీసుకురావటం లేదు గేటు దగ్గర ఉన్న మనిషి. చేతి గడియారం చూసుకుని నవ్వుకున్నాడు. అసహనం అలాంటిది. తను థియేటర్లోకి వచ్చి 5 నిమిషాలే అయ్యింది. తలుపుకి ఉన్న తెర కదిలింది. ఎవరినో తన వైపుకు తీసుకువస్తున్నాడు గేటు మనిషి. చీకట్లో తడుముకుంటూ వచ్చి అతను తన పక్కన కూర్చున్నాడు. గేటు మనిషి వెళ్ళిపోయాడు. త్వరగానే వచ్చారే అన్నాడు శ్రీనివాసరావు పక్కకు తిరిగి. అవును అన్నాడతను. శ్రీనివాసరావు మొహంలో నెత్తురు చుక్కలేదు. కెవ్వున కేక వేసేవాడే కాస్తలో. బిత్తరపోయి చూశాడు పక్కన ఉన్న మనిషిని. అతను అంతకు పూర్వం రోడ్డు మీద అటకాయించి మాట్లాడిన మనిషి. తనకు పేరు లేదని 333 అని పిలవమని చెప్పిన మనిషి. ఎవరికీ తెలియని విషయాలు తెలుసుకున్న మనిషి. నువ్వెందుకొచ్చావు? చెట్టియార్ ఏడి? అడిగాడు శ్రీనివాసరావు. చెట్టియార్ బహుశా ఇంకో 5 నిమిషాల్లో వస్తాడు. ఆలోగా మనం వెళ్ళిపోవాలి. ఎక్కడికి, ఎందుకు? అడిగాడు శ్రీనివాసరావు. మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది.
ఏమీ లేదు. అయితే సరే, నేను బయటికి వెళ్ళి మిమ్మల్ని ఈ హాలులోంచి బయటికి వెళ్ళనివ్వద్దని మేనేజర్కి చెబుతాను. తర్వాత పోలీసులకు టెలిఫోన్ చేసి నాకు తెలిసిన విషయాలు చెబుతాను. శ్రీనివాసరావు అతన్ని ఉరిమి చూశాడు. నీకేం కావాలి? నన్నెందుకు ఇలా వెంబడిస్తున్నావు? అడిగాడు. అదే చెబుతాను, రండి అని అతను లేచాడు. శ్రీనివాసరావు మాట్లాడకుండా బయలుదేరాడు. అధ్యాయం 6. కథలకు, ఇతనికి పట్టిన గతి నీకూ పడుతుంది అన్నాడు వెనక ఉన్న అతను విజయలక్ష్మితో. రాజుని తల మీద గట్టిగా కొట్టిన తరువాత స్టీరింగ్ వీల్ మీదికి తలవాల్చేసిన రాజుని దీనంగా చూసింది విజయలక్ష్మి. రాజు తనని కాపాడే స్థితిలో లేడు. నీకేం కావాలి? ఎందుకిలా వేధిస్తున్నావు? అడిగింది. అతను వెనుక సీట్లోంచి కారు దిగాడు. డ్రైవింగ్ సీటు దగ్గరికి వెళ్ళి తలుపు తీసి రాజుని ఒక్క లాగు లాగాడు. స్పృహలేని రాజుని రోడ్డు పక్కకి తోసేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. జేబులోంచి రుమాలు తీసి రక్తంతో తడిసిన స్టీరింగ్ వీల్ని తుడిచి ఇంజన్ స్టార్ట్ చేశాడు. విజయలక్ష్మి కదల్లేదు, నోరు మెదపలేదు. నిశ్చలంగా కూర్చుని అతన్ని చూస్తోంది. అతను భారీగా ఉన్నాడు. విశాలమైన ఛాతీ, బలమైన చేతులు, పొడిగాటి వేళ్ళు, ప్యాంటులోనికి షర్ట్ పైన కోట్, ఈవినింగ్ హ్యాట్. కారు లోపల చాలా చీకటిగా ఉంది. అయినా అస్పష్టంగా అతని ముఖరేఖలు కనిపిస్తున్నాయి. వెడల్పైన మొహం, పెద్ద ముక్కు, పెద్ద కళ్ళు. చదువుకున్న వాడి మల్లే ఉన్నాడు. అతనిలో ఒక రకమైన ఆకర్షణ ఉంది. రయ్యమని కారును పోనిచ్చాడు. నువ్వెవరు? అడిగింది విజయలక్ష్మి. అతను నవ్వి, ఇంకా గ్రహించలేదు? అడిగాడు. విజయలక్ష్మి ఆశ్చర్యంతో అతన్ని చూసింది. 333 నువ్వేనా? అడిగింది. అతను తల ఊపాడు. విజయలక్ష్మి అతన్ని కళ్ళార్పకుండా చూసింది. నువ్వు గూఢాచారివా? అతను ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేదు. తర్వాత సావధానంగా చెబుతాను అన్నాడు. నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు? వెళ్తున్నాంగా అన్నాడతను. తాను ఎన్ని ప్రశ్నలు వేసినా అతను సూటిగా సమాధానాలు చెప్పడని విజయలక్ష్మి నిశ్చయించుకొని మౌనంగా ఉండిపోయింది. తనని ఎక్కడికి తీసుకెళ్తున్నది, ఏ దారిన వెళ్తున్నది జ్ఞాపకం ఉంచుకుంటే తరువాత ఉపయోగపడవచ్చునని రోడ్డు పక్కన ఉన్న ఇళ్ళని పరీక్షగా చూస్తోంది. గిండీలో గవర్నర్ బంగళాకి కొంచెం దూరంలో కుడివైపున ఒక రోడ్ ఉంది. దాన్ని వేలచ్చేరి రోడ్ అంటారు. ఆ రోడ్కి రెండు పక్కల పెద్ద అడవి. పూర్వం ఇంగ్లీష్ గవర్నర్స్ ఆ అడవిలో వేటాడేవారు. కారు అటు తిరిగింది. వీధిలో దీపాలు లేవు. ఆ రోడ్ మీద ఒక్క పురుగైనా కనిపించడం లేదు. విజయలక్ష్మి ఒళ్ళు జల్లుమన్నది. తనని హత్య చేస్తాడా? ఎందుకు? హత్య చేయదలుచుకుంటే అక్కడే శాంతంలోనే హత్య చేసి శవాన్ని రోడ్ మీదకు పారేసి వెళ్ళిపోయేవాడు. తనతో ఇంకేదో పని ఉంది, అందుకే తీసుకువెళ్తున్నాడు అనుకున్నది. రోడ్డు పక్కన చెట్ల గుబురు వెనక కారు చటుక్కున ఆగింది. అతను కారు దిగుతూ దిగు అన్నాడు. కారు ఇంజన్ చప్పుడికి చెట్ల మీది పక్షులు నిద్రలేచి కీచుకీచుమనడం ప్రారంభించాయి. కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనిపించని కటిక చీకటి. విజయలక్ష్మి గుండె దడదడమన్నది. చాలా చీకటిగా ఉంది అన్నది. నా వెనకే రా అన్నాడు అతను. నేను రాను అన్నది కారు దిగి నిలబడి. అతను ఆమె దగ్గరికి వచ్చి నిలుచున్నాడు. అతని ఆకారం ఓ నీడలా కనిపిస్తోంది. నవ్వాడు. నీ అంతట నువ్వు రాకపోతే ఎత్తుకు వెళ్లాల్సొస్తుంది, ఆలస్యం చెయ్యక. నన్ను ముట్టుకోకు అన్నది వెనక్కి జరుగుతూ. అయితే పద అన్నాడతను. రాను. అనవసరంగా దౌర్జన్యం చేయడం నాకిష్టం లేదు. తప్పనిసరైతే జంకను అన్నాడు పిస్టోల్ పైకెత్తి. తనని తల మీద కొడతాడు. తనకి స్పృహ పోయిన తరువాత ఎత్తుకు వెళ్తాడు. స్పృహ పోగొట్టుకోవడం విజయలక్ష్మికి ఇష్టం లేదు. సరే పద అన్నది. ఆ చీకట్లో చెట్ల మధ్య నుంచి నడుస్తున్నారు. ఆమె ముందు, వెనక అతను. అడవి అక్కడ అంతా దట్టంగా లేదు. కాలిబాట మీద నడుస్తున్నారు ఇద్దరు. అర పర్లాంగు దూరం నడిచారు. మినుకు మినుకుమంటున్న సన్నని వెలుగు కనిపించింది. ఆ వెలుగు వైపు నడవమన్నాడు అతను. అది చిన్న కొబ్బరాకుల పాక. కిరసనాయల బుడ్డీ దీపం చిమ్నీ లేకుండా వెలుగుతోంది లోపల. గుడిసె ముందు ఆగాడు. చేతిలో ఉన్న పిస్టోల్తో తలుపు మీద చిన్న దెబ్బ వేశాడు. లోపల ఎవరో లేచినట్లు అలికిడి అయ్యింది. కీచుమన్న శబ్దంతో జాజికాయ చెక్క తలుపు తెరుచుకుంది. చిన్న గడ్డం, పిల్లి కళ్ళు, లుంగి, బనియన్, బట్టతల. 50 ఏళ్ల పైబడే ఉంటాయి అతనికి. సన్నగా పొడుగ్గా ఉన్నాడు.
తలుపు తీశాడు. లోపలికి వెళ్ళు అన్నాడు 333. విజయలక్ష్మి లోపల అడుగుపెట్టింది. 333 కూడా లోపలికి వెళ్ళాడు. పాకలోంచి వచ్చిన మనిషి బయటే ఉండిపోయాడు. 333 ఒకసారి పాకంతా పరీక్షగా చూశాడు. తర్వాత జేబులోంచి ఒక ఉండ తీశాడు. అది నైలాన్ తాడు ఉండ. చేతులు జాపు అన్నాడు. అంతవరకు విజయలక్ష్మికి చాలా ధైర్యంగా ఉంది. కానీ ఆ పాక, ఒంటరిగా తను, గెడ్డాం మనిషి, విచిత్రంగా ఉన్న 333, అతని చేతిలో తాడు, ఇవన్నీ కలిపి ఆమె ధైర్యాన్ని పోగొట్టాయి. ఏడవడం ప్రారంభించింది. చేతులు జాపు, నిన్ను ఓదారుస్తూ కూర్చోడానికి నాకు టైం లేదు అన్నాడు 333 విసుగ్గా. ఆమె 2 చేతులు చాచింది. గట్టిగా కట్టాడు. పాక మధ్య ఓ చిన్న నులక మంచం ఉంది. దానిమీద కూర్చోమన్నాడు. తర్వాత 2 కాళ్ళు కట్టాడు. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అడిగింది వణుకుతున్న కంఠస్వరంతో. చెబుతాను, ఇప్పుడు కాదు, ముందు ఆ కారు ఎక్కడైనా వదిలి రావాలి. కాసేపట్లో వస్తాను అన్నాడు. విజయలక్ష్మి వెక్కి వెక్కి ఏడుస్తూ మంచం మీద వాలిపోయింది. అరిచి గోల చెయ్యొద్దు, ఇస్మాయిల్ మంచివాడు కాడు అన్నాడు 333. విజయలక్ష్మి ఏడుస్తూనే ఉంది. 333 ఉఫ్ అని ఊదాడు. కిరసనాయిల్ దీపం ఆరిపోయింది. గుడిసె చీకటి అయిపోయింది. కీచుమన్నది తలుపు. 333 తలుపు మూసి బయటికెళ్ళాడు. అధ్యాయం 7. క్వీన్స్ రెస్టారెంట్ ముందు నల్ల ఫోర్డ్ కార్ ఆపి దిగాడు 333. అతని వెనకే శ్రీనివాసరావు కూడా దిగి హోటల్లోకి వెళ్ళాడు. మూలనున్న ఒక బల్ల దగ్గర ఇద్దరూ కూర్చున్నారు. ఇప్పుడైనా చెబుతారా అడిగాడు శ్రీనివాసరావు. అతను నవ్వి ఏమిటి అని అడిగాడు. ముందు ఈ విషయం చెప్పండి. నేను రత్నం చెట్టియార్ ప్యారడైజ్ థియేటర్లో కలుసుకుంటామని మీకెలా తెలిసింది? నా గూఢాచారుల ద్వారా. ఎవరు వాళ్ళు? మీకు చెబుతానా అని నవ్వి సర్వర్ని 2 కప్పుల ఐస్ క్రీం తీసుకురమ్మని చెప్పి సర్వర్ వెళ్ళిపోయిన తర్వాత శ్రీనివాసరావు వైపు తిరిగి, మిస్టర్ శ్రీనివాసరావు, నాకు మీ సహాయం కావాలి. మీరు సహాయం చెయ్యాలి నాకు. చేసినట్లయితే మీకే చిక్కులు రావు అన్నాడు. శ్రీనివాసరావు బలవంతాన నవ్వి సహాయమా అన్నాడు. అవును. ఏమిటా సహాయం? మీరు తిరిగి ఆర్యాపురానికి వెళ్ళి యథాప్రకారం మీ ఉద్యోగంలో చేరాలి. జమీందారుగా చేస్తున్న పరిశోధనల్ని గురించి వివరాలు తెలుసుకోవాలి. అదెలా వీలవుతుంది? జమీందారు గారి ఇంటి వ్యవహారాలు, డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే చూస్తుంటాను. ఆయన ల్యాబొరేటరీలోకి ఇంతవరకు అడుగు పెట్టలేదు. ఎవరినీ రానివ్వరు ఆయన అన్నాడు శ్రీనివాసరావు. ఆ విషయం నాకు తెలుసు. కానీ శ్రీనివాసరావు గారు, మీరు తెలివైన వారు, తలుచుకుంటే సాధించలేకపోలేరు. జమీందార్ నీలకంఠం గారు పెద్దవారు, మతిమరుపు ఎక్కువ. మీపై నమ్మకముంది, అవునా? అటువంటప్పుడు మీరు ఈ పని సాధించలేకపోతే ఎలా అన్నాడు 333. శ్రీనివాసరావు కాసేపు ఆలోచించాడు. ఏదో మిషన్ మీద ల్యాబొరేటరీలోకి వెళ్తానే అనుకోండి. సైన్స్ గురించి నాకేం తెలియదు. మీరు కోరిన విషయాలు నేనెలా తెలుసుకుంటాను అడిగాడు శ్రీనివాసరావు. అది సులభమే. ఎలా తెలుసుకోవాలో నేను చెప్పగలనులేండి. శ్రీనివాసరావు సందేహిస్తూ ఉండిపోయాడు. ఏమిటి సందేహిస్తున్నారు? ఆర్యాపురం ఎలా వెళ్తాను? వెళ్తే విజయలక్ష్మి ఊరుకుంటుందా అడిగాడు శ్రీనివాసరావు. విజయలక్ష్మి మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టదు. ఆ విషయం నేను చూసుకుంటాను. ఆ నగల విషయం? ఆ నగలు నాకివ్వండి. వాటి ఖరీదు కట్టి సగం డబ్బు మీకు ఇప్పుడు ఇస్తాను. మిగతా సగం మీరు పని పూర్తి చేయగానే ఇచ్చేస్తాను. వాటి ఖరీదు 2 లక్షలు. అయితే నగలు నాకివ్వగానే 1 లక్ష ఇస్తాను అన్నాడు 333. శ్రీనివాసరావు 333ని ఆశ్చర్యంతో చూశాడు. దొంగిలించిన నగలకి 1 లక్ష రూపాయలు తక్షణం ఇస్తానంటున్న ఈ మనిషికి మతి ఉన్నదా లేదా అని అనుమానం కలిగింది. ఒప్పుకున్నట్లేనా అడిగాడు 333. శ్రీనివాసరావు తల ఊపాడు. ఇంకో విషయం. ఏమిటది అడిగాడు శ్రీనివాసరావు అనుమానంగా. 1 లక్ష రూపాయలు తీసుకొని దొంగ నగలు నాకు అంటగట్టి పారిపోవచ్చు అనుకుంటున్నారేమో. అటువంటి ఆలోచనలు మానుకోండి. మీరు నా వద్ద 1 లక్ష రూపాయలు తీసుకున్న మరుక్షణం నుంచి రెప్ప ఆరకుండా నీడలా నా మనిషి మీ వెంటే ఉంటాడు. నన్ను మోసం చేయడానికి ప్రయత్నించారా? ప్రమాదం. 333 కంఠస్వరంతో ధ్వనించిన కాఠిన్యానికి శ్రీనివాసరావు ఒళ్ళు జలధరించింది. మోసం చెయ్యను.
నీలకంఠం గారి నుంచి మీకు కావలసిన విషయాలు తెలుసుకోలేకపోతే అడిగాడు. ఆ విషయం చింతించకండి అన్నాడు 333 లేచి నిలబడి. ఎక్కడికి అడిగాడు శ్రీనివాసరావు. బృందావన్ హోటల్కెళ్ళి మీ సామాన్ తీసుకుందాం, తర్వాత నాకు నగలి ఇచ్చి డబ్బు తీసుకోండి చెప్పాడు 333. సంతోషించాలో దుఃఖించాలో తెలియలేదు శ్రీనివాసరావుకి. ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్.